బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో టీడీపీ గుండాలు బరితెగించారు. కేఎన్పల్లిలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల ఇళ్లపై మూకుమ్మడిగా దాడులకు పాల్పడ్డారు. పోలీసుల సమక్షంలోనే వారి ఇళ్లలోకి చొరబడి బీభత్సం సృష్టించారు. దీంతో తమకు భద్రత కల్పించాలంటూ బాధితులు కలెక్టర్ను ఆశ్రయించారు. భద్రత కల్పించలేకపోతే కనీసం ఆత్మహత్య చేసుకునేందుకైనా అనుమతి ఇవ్వాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం కేఎన్పల్లికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించిన కొన్ని కుటుంబాలు బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో తమకు భద్రతను కల్పించండి, లేకపోతే ఆత్మహత్య చేసుకోవడానికైనా అనుమతించండి అంటూ ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు ఎందుకు బాపట్ల కలెక్టర్కి ఆ వినతి పత్రం అందించారు, అసలు గ్రామంలో ఏం జరుగుతుందో మనతో మహిళలు ఉన్నారు, వారిని అడిగేస్తున్నాం. ఏమ్మా ఏంటి అసలు ఎందుకు అలాంటి విన్నపం ఇచ్చారు? కోడి పందాలు జరిగినాయండి. వైసీపీ పార్టీ వాళ్ళ కొడుకులు బతకడానికి ఇల్లేదు, ఆ కొడుకులు అసలు రోడ్డు మీద తిరగటానికి ఇల్లేదు. ఆ వైసీపీ ప్రెసిడెంట్ని అసలు చంపేయాలి, నరికేయాలని అసలు మొత్తం ఇంటి మీదకి వచ్చి పడండి. 10 టైంలో పోలీసులు కూడా ఉన్నారండి. 10 టైంలో ఇంటి మీదకి వచ్చి తలకు 10 నిమిషాల ముందు మాకు తెలిసిందండి. సౌండ్లు వస్తాను ఎలగెత్తుకుంటా గబగబ బయటకు బరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాం. లేకపోతే ఆ చంపేసి ఇల్లు అంతా ఫ్యాన్ లేని మొన్నే కట్టుకున్నాం. 2 సంవత్సరాల నాడు ఇల్లు. టీవీ 80,000 పెట్టి టీవీ కొనుక్కున్నాం. ఆ 3 లక్షల డబ్బులు, 50,000 కట్టలు, 500 రూపాయల కాగితాలు. ఇంట్లో ఒక వస్తువు ఉంది లేదనుకోండి మొత్తం బాగా కొట్టేసండి. మెష్ డోర్లు, తలుపులు, కిటికీలు, బీరువా, 10 నవసరాల బంగారం మొత్తం తీసుకెళ్ళిపోయారండి. మాకు ఎక్కడికి పోయినా న్యాయం జరగట్లేదండి. పోలీసులు ఇంటి కూడా ఆ పని చేపించారండి. పోలీసులు ఉండారండి, వచ్చారండి, ఉండారు. ఈ సర్పంచ్ని చంపేయాలి, నరికేయాలి. అసలు మా ఆయన ఇప్పుడు వరకు ఎటుపోయాడో కూడా అడ్రస్ లేడు, ఉండడో లేడో కూడా మాకు తెలియదండి. మేము ఆడవాళ్ళు మేము ఉండాము, దాక్కున్నాం చాలలోకి పోయి. మొత్తం వచ్చి పడి గొల్లగా ఇల్లంతా నాశనం చేసి మాకు ఎక్కడికి పోయినా రక్షణ జరగట్లేదండి. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళామండి నిన్న. అక్కడ కూడా మాకు న్యాయం మేము మాత్రం వాళ్ళ చేతుల్లో సావదలుచుకోలేదండి. మాకు ఆ కలెక్టర్ గారు ఏమైనా పర్మిషన్ ఇస్తే అక్కడే చచ్చిపోతామండి. ఇక మేము చేసేది ఏమీ లేదండి. మాకు పోలీసులు ముందు ఎట్లా చేస్తే మాకు న్యాయం ఎవరు చేస్తారండి? అసలు మన రాత్రి అంతా అసలు గందరగోళం అండి. అసలు నరకం అంటే ఏంటో ఆడవాళ్ళని చూసామండి. చాలల్లోకి పారిపోయి పరిగెత్తుకుంటా పసిపిల్లలు 3 సంవత్సరాలు 2 సంవత్సరాల పిల్లలు అండి. అసలు ఇళ్ళల్లో లేకుండా వెళ్ళిపోయాం. అసలు మమ్మల్ని చంపేసినా మాకు దిక్కులేరండి ఎవరు. అసలు పోలీసులు వాళ్ళు ఉండగా 8 మంది పోలీసులు ఉన్నారండి. పోలీసులు కూడా ఈ వామి తగలబెడుతుంటే ఎవరే వామి తగలబెట్టబేకండి పెద్ద కేసు అయిద్దానని చెప్పి పోలీసులు కూడా అట్లా చేస్తుంటే మేము ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? అందుకేనండి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. మాకు ఏదైనా చచ్చిపోవడానికి పర్మిషన్ ఇచ్చినా వాళ్ళ చేతుల్లో చచ్చిపోయాకన్నా మాకు మేము ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినా మాకు అదొక మనసు ఏందండి. వాళ్ళ చేతుల్లో చచ్చిపోయేది ఏందండి. మా పిల్లలు అసలు ఎటు వెళ్ళిపోయారో తెలియదు. మా ఆయన మా పిల్లలు ఎటు వెళ్ళారో కూడా తెలియక ఎంత నరకం ఇబ్బంది పడిపోతున్నాము. అదేమంటే యాదవులు అన్న వాళ్ళే చంపేస్తారంటండి వాళ్ళు టీడీపీ నాయకులు. మేము టీడీపీ నాయకులు మమ్మల్ని ఆనందబాబు గారు కొట్టమన్నాడు మేము ఏదైనా చేస్తామని. మీకు ఎట్ట తెలుసు అంటే మేము ఛానల్లో దాక్కొని విన్నామండి. ఆడాలు మగవాళ్ళు ఏమో వెళ్ళిపోయారు, ఆడాలు ఛానల్లో దాక్కొని కూర్చొని అసలు ఎంత భయము ఇదైపోయాము దేవుడికి తెలుసు అండి. ఆ నరకం అసలు ఎవరికి పగవాళ్ళకి కూడా ఆ బాధ ఉండకూడదు. రాడ్లతో బళ్ళు పగలగొట్టి ఇల్లు పగలగొట్టి తలుపులు పగలగొట్టాలని చెప్పి మసడోరు తలుపులు వేసి గుద్దారండి. పిల్లలందరినీ గట్టిగా దుప్పటితో నోరు మూసి నేను కూడా ఆ దుప్పట్లోనే ఉన్నానండి. వెళ్ళేంతవరకు తెల్లారిన దాకా గజగజ మరుగుతో సౌండ్ లేదు. ఇంకా మేము అక్కడే ఉన్నాము. తెలుగుదేశం నాయకులు ఊళ్ళో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉండనివ్వకుండా చేయాలన్న ఒకే ఒక కుట్రతో పూర్తిగా పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఇళ్లపై దాడి చేస్తున్నారు. మూకుమ్మడిగా వచ్చి పడుతున్నారు. పోలీసుల ఉన్నప్పుడే మూకుమ్మడిగా వచ్చి పడుతున్నారు, బీభత్సం సృష్టిస్తున్నారు. అయినా పోలీసులు ఏం పట్టించుకోవట్లేదు. దీంతో ఖచ్చితంగా తమకు భద్రత కల్పించాలి, లేకపోతే తమ కుటుంబాలు ఆత్మహత్య చేసుకోవడానికన్నా పర్మిషన్ ఇవ్వాలని మేము కలెక్టర్కి అలాంటి విజ్ఞాపన పత్రం ఇచ్చాము. ఖచ్చితంగా మాకైతే భద్రత కావాలని కూడా మహిళలు డిమాండ్ చేస్తూ ఉన్నారు.